యుఎస్ అఫీషియల్స్ ఇరాన్ నుంచి థ్రెట్ లేదని చెప్పినప్పటికీ ఇరాన్ మీద అమెరికా యుద్ధం స్టార్ట్ చేసిందా? దీంట్లో డొనాల్డ్ ట్రంప్ గారి పాత్ర ఎంతవరకు ఉంది? అమెరికా తాలూకా నేషనల్ టెర్రరిజం సెంటర్ తాలూకా హెడ్ రిజైన్ చేస్తూ ట్రంప్ గారు అటాక్ చేయాల్సిన అవసరం లేదంటూ ఎందుకు కామెంట్స్ చేశారు? ఇప్పుడు ఈ నేషనల్ టెర్రరిజం కౌంటర్ హెడ్ జాయ్ కెంట్ రిజైన్ చేస్తూ చేస్తున్న కామెంట్స్ ట్రంప్ గారి మీద అనుమానాలు మరికొంచెం ఎక్కువ చేస్తున్నాయండి. ఎందుకంటే యుద్ధం అయితే ఆగలేదు, కానీ మన మార్కెట్లు గానీ గ్లోబల్ మార్కెట్లు గానీ కాస్త రికవరీ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణాలు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇజ్రాయెల్ చెప్పి మరి ఆల్మోస్ట్ ఇరాన్ తాలూకా అన్ని టాప్ లీడర్స్ ని చంపేస్తున్నారండి. ఈ యుద్ధం ఆగాలంటే ఎవరో ఒకరు మిగిలి ఉండాలి కదా. ఇలా కనబడిన వాళ్ళందరినీ చంపుకుంటూ వెళ్ళిపోతే సీజ్ ఫైర్ అవ్వాలన్నా, లేదు సంధి కుదర్చడానికి మాట్లాడాలన్నా మిగిలేది ఎవరు? ఇదే టైంలో ట్రంప్ గారి దగ్గర నుంచి వస్తున్న కామెంట్స్ గానీ న్యూస్ గానీ ఒకసారి వినండి. ఒక హై రిస్క్ ఆపరేషన్ ని ఇమ్మీడియట్ గా చేస్తారనేలాగా, ఇరాన్ లో ఉన్న న్యూక్లియర్ స్టాక్ పైల్ అంతటిని ధ్వంసం చేయడానికి ఇమ్మీడియట్ గా అటాక్ చేస్తారనేలాగా న్యూస్ అయితే వస్తుంది. ఈ అటాక్ ఖచ్చితంగా ఒసామా బిన్ లాడెన్ కోసం చేసిన అటాక్ కన్నా, దాని ప్లాన్ కన్నా ఇంకా కాస్త డేంజరస్ గా ఉండొచ్చు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఒక పక్క ఇరాన్ దగ్గర నుంచి ప్రమాదం లేదంటూ ఒకళ్ళు రిజైన్ చేస్తూ చెప్తున్న మాటలకి, ఇప్పుడు ట్రంప్ గారి దగ్గర నుంచి లేదు అమెరికాలో వస్తున్న న్యూస్ కి పొంతనైతే కుదరట్లేదండి. ఇక్కడ ఇరాన్ కంప్లీట్ గా అమెరికాని ఇబ్బంది పెట్టేలాగా వాళ్ళ తలక ఆస్తుల్ని, బేసుల్ని, లేదు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని దెబ్బతీస్తుంది. బట్ అమెరికా మాత్రం ఇరాన్ తలక న్యూక్లియర్ వెపన్స్ అన్నిటిని ధ్వంసం చేద్దామనేలాగా ప్రయత్నాలు చేస్తోంది. ఇక్కడ న్యూక్లియర్ వెపన్స్ అనే మాట లేకుండా యుద్ధం కంప్లీట్ అవుతుందా అంటే అందరికీ డౌట్ గానే ఉంది ప్రశ్న, ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా కొన్ని పరిస్థితులు క్లిష్టంగా మారుతున్నాయండి. ఒకసారి చూడండి, స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ఆల్రెడీ కొంత ఇబ్బందుల్లో ఉంది. స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ కాకుండా రెడ్ సీ నుంచి ఆల్మోస్ట్ అందరూ కూడా వెళ్తున్నారండి. ఇప్పుడు అదే రెడ్ సీ తాలకు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ధ్వంసం చేస్తామని ఇరాన్ ఎందుకు టార్గెట్ చేస్తుంది? మీరు గమనిస్తే మన ఇండియాలో గానీ ప్రపంచంలో గానీ ఇంకా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కొంత కొంత పెరుగుతున్నాయండి. కానీ దుబాయ్‌లో గాని, లేదు గల్ఫ్ దేశాల్లో $150 దగ్గర ట్రేడింగ్ జరుగుతుంది. సో, ఇప్పుడు మన మార్కెట్‌లు పెరుగుతున్నాయనో, లేదు గ్లోబల్‌గా క్రూడ్ ప్రైసెస్ పెరగట్లేదనో మనం సంతోషపడాలా? లేదు ఇప్పటికే గల్ఫ్ దేశాల్లో $150 దగ్గర ట్రేడ్ అవుతుందని మనం కాస్త డౌట్ పడాలా? ఇలా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ గురించి మనం మాట్లాడుకునే టైంలో ఇండియాకి సంబంధించి మరొక గుడ్ న్యూస్ ఉందండి. ఏంటి అంటే, రష్యా దగ్గర నుంచి చైనాకి వెళ్ళాల్సిన షిప్ ఇండియాకి ఎందుకొచ్చేసింది? ఎస్పెషల్లీ ఇండియాకి ఇప్పుడు ఆల్మోస్ట్ హోర్ముజ్ నుంచి షిప్స్ వస్తున్నాయి కదా. అయినా కూడా ప్రపంచ దేశాలు, మిగిలిన దేశాల నుంచి ఎందుకు ఎక్స్‌పోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది ఇండియా ఎప్పటినుంచే? అంటే ఇండైరెక్ట్‌గా క్రూడ్ ప్రైసెస్ ఇంకా ఇబ్బంది పడనున్నాయా? ఇక గ్లోబల్‌గా చైనా కూడా కొన్ని పావులు సీక్రెట్‌గా కదుపుతోందండి. మనందరికీ తెలుసు, అమెరికా ఈ ఇరాన్ మీద కాన్సంట్రేషన్ చేస్తుంటే తెర వెనుక మంతనాలు చైనా కంప్లీట్ గా తైవాన్ మీద చేస్తోంది. మనందరికీ తెలుసు, ఒకవేళ ఈ ఇరాన్ యుద్ధమే రాకపోయి ఉండుంటే మామూలుగా చైనా తైవాన్ మీద దాడి చేయడం గానీ, లేదు అంటే అమెరికా తైవాన్ సపోర్ట్ గా వెళ్ళడం గానీ జరిగే విషయమే. ఇప్పుడు ఇండైరెక్ట్ గా చైనా తైవాన్ తో సంధి కుదుర్చుకోవడానికి చూస్తుందండి. వాళ్ళ తాలూకా ఎనర్జీస్ ని షేర్ చేస్తామంటూ. ఇప్పుడున్న పరిస్థితుల్లో తైవాన్ కి ఎనర్జీ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తే తైవాన్ తో రీయూనిఫికేషన్ ని చైనా కోరుకుంటుంది. దీని వెనకాల మర్మం ఏంటి? అయితే ఇక నెక్స్ట్ మార్కెట్ లో కొత్తగా వచ్చే విషయం ఏంటంటే, అమెరికా ఒకే దెబ్బకి రెండు పిట్టలన్నట్టు ఇటు ఇరాన్ ని ఇబ్బంది పెడుతూనే చైనాను కూడా కదిలించడానికి చూస్తోందా అనేలాగా అనుమానాలు వస్తున్నాయండి. దీంట్లో భాగంగా జాగ్రత్త పడ్డానికే చైనా ఈ విధంగా తైవాన్‌తో ముందుకెళ్తోందా? ఇప్పటికైతే మార్కెట్‌లో దీని మీద పెద్దగా చర్చ జరగట్లేదు గానీ, ఖచ్చితంగా ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ అవుతుందండి. రేపొద్దున్న తైవాన్ విషయంలో ఏదైనా తేడా జరిగితే మార్కెట్‌లు మళ్ళీ పడిపోతాయి. మార్కెట్‌లే కాదండి, ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ ఇబ్బందులొస్తాయి. అయితే ఇలాంటి టైముల్లో కూడా మన మార్కెట్‌లు పాజిటివ్‌గా ఉండడం గానీ, ఎస్పెషల్లీ ఐటీ సెక్టార్ స్టాక్స్‌లో చాలా చాలా పాజిటివిటీ సడెన్‌గా వచ్చిందండి. దీనికి గల కారణాలేంటి? నిన్నటి వరకు ఉన్న ఏ భయాలన్నీ పోయాయా? లేదు ఈ భయాలు పోగొట్టడానికి ఎవరైనా కామెంట్స్ చేస్తున్నారా? ఒకవేళ చేస్తే వాళ్ళు చేస్తున్న కామెంట్స్ ఫర్దర్‌గా నిజంగా ఇంపాక్ట్‌ని చూపిస్తాయా? ఇలా ఒక్కరోజే బౌన్స్ వచ్చి మళ్ళీ కింద పడిపోతాయా? ఇలాంటి ప్రశ్నలు ఎందుకు అడగాల్సొస్తుందంటే, మన మార్కెట్‌లో ఖచ్చితంగా గడిచిన 2, 3 రోజులుగా షార్ట్ కవరింగ్ జరుగుతోంది అని అర్థమవుతోంది. అండ్ 2 రోజులుగా నేను చెప్తూనే ఉన్నానండి. ఎస్పెషల్లీ మొన్న సోమవారం నాడు మనకొచ్చిన క్యాండిల్ స్టిక్ చాలా పవర్‌ఫుల్‌గా ఉందని, దీన్ని కొట్టి పారేయడానికి లేదని కూడా నేను మాట్లాడాను. గుర్తుందా మీకు? అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్‌లో లంప్ సమ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి ఇది చాలా మంచి అవకాశంలా కనిపిస్తోంది. అసలు ఇన్వెస్ట్‌మెంట్ చేసే వాళ్ళకి ఏం చూసి ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి? ఫర్దర్‌గా మార్కెట్‌లు ఎలా ఉండబోతాయి? ఇలాంటి విషయాలన్నీ డీటెయిల్‌గా మీ ముందుకు తీసుకొస్తాను. ఎందుకనేది ఒక్క విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. యుద్ధం ఒక ఎండ్ దశకు వచ్చేలా కనిపిస్తోంది. ఇరాన్ దాడులు చేయడం తగ్గించింది. కానీ స్ట్రాటజిక్‌గా ఇబ్బంది పెట్టడానికే ప్రయత్నం చేస్తోంది. ఈ టైంలో అమెరికా గాని, ఇజ్రాయెల్ గాని ఇంకా దాడులు తీవ్రతరం చేయడానికి అవకాశం ఉంది.
వీళ్ళ తాలూకా ప్రధాన ఉద్దేశం రెజ్యూమ్ ని చేంజ్ చేయడం అని చెప్పారు. సో ఇప్పుడు రెజ్యూమ్ చేంజ్ అవుతుందనేలాగా మార్కెట్ లో అక్కడక్కడ న్యూస్ వినిపిస్తున్నా గ్రౌండ్ ఇన్వేషన్ జరగకుండా రెజ్యూమ్ చేంజ్ అవ్వదు. సో ఒక కొలిక్కి వచ్చే టైంకే మార్కెట్లు ముందుగా పసిగట్టి లేవడం స్టార్ట్ అవుతాయండి. ఇప్పుడు అదే పరిస్థితి మార్కెట్లో కనిపిస్తుంది. సో ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే లంసమ్ గా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా, లేదు స్టేజ్ వైజ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలా, మార్కెట్లో ఒకవేళ పెరిగితే ఎంతవరకు పెరగడానికి అవకాశం ఉంది, లేదు ఇంకా పడితే నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఇలాంటి ప్రతి విషయం ఇవాల్టి వీడియోలో మాట్లాడదాం. అంతేకాదండి, ఇలాగ ప్రతిరోజు మీ ముందుకి మార్కెట్ లో ఉన్న మంచి అంశాలతో వస్తూ ఉంటానండి. ఇలాగ మనం కవర్ చేస్తున్న టాపిక్స్ మీకు ఏదైనా నచ్చితే తప్పకుండా మన వీడియోకి ఒక లైక్ చేయండి, మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు అందరికి కావాల్సిన విషయం ఏంటంటే యుద్ధం ఎప్పుడు ఎండ్ అవుతుంది అని చెప్పి. ఈ యుద్ధం ఎండ్ అవ్వాలంటే ఐదర్ ట్రంప్ గారికి బలంగా ఒక కారణమైన దొరకాలి యుద్ధం ఎండ్ చేయడానికి, లేదు ట్రంప్ గారికి పవర్ పోయేలాగైనా జరగాలి. ఇప్పుడు మార్కెట్ లో అలాంటి సినారియోస్ కనిపిస్తున్నాయండి. ఎందుకంటే ఇరాన్ మీద ట్రంప్ గారు చేస్తున్న దాడుల మీద అందరికీ ప్రశ్నలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే జాయ్ కెంట్ రిజైన్ చేస్తూ క్లియర్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇజ్రాయెల్ నుంచి వస్తున్న ప్రెషర్ కారణంగానే అమెరికా యుద్ధం చేస్తుందంటూ. ఈ ప్రెషర్ ని ఇరాన్ నుంచి ఎటువంటి థ్రెట్ లేకపోయినా కూడా క్లియర్ గా పెంచుతున్నారని చెప్పి మాట్లాడుతున్నారండి. అంతేకాదు, ఈ యుద్ధం విషయంలో మనం మాట్లాడుకున్నాం కదా, ఒక్క ఇరాన్ ఇబ్బంది పెట్టడానికే కాదండి, అటు చైనాని కూడా చోక్ చేయడానికి అమెరికా నాటుతున్న పన్నాగంలా కనిపిస్తుంది. ఇది ఇరాన్ ని కనుక ఆపితే ఖచ్చితంగా చైనాకి 80% ఆయిల్ సప్లై ఆగిపోతుందండి. దీనివల్ల చైనా కంపల్సరిగా అమెరికా వైపు చూడాల్సి వస్తుంది. అయితే ఇక్కడే ట్రంప్ గారు తనక కంప్లీట్ ప్లాన్ అంతా ఫెయిల్ అయ్యేలా కనిపిస్తుంది. ఎందుకంటే రష్యన్ ఆయిల్ ఇంతవరకు శాంక్షన్స్ లో ఉంచారు కనుక చైనా ఖచ్చితంగా అమెరికా పక్క చూస్తుంది అనుకున్నారు. కానీ ఇరాన్ చాలా తెలివిగా ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టేలాగా, ప్రపంచాన్ని కూడా ఇబ్బంది పెట్టేలాగా అందరి బేసుల్ని ఇబ్బంది పెడుతూ కంప్లీట్ గా గల్ఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని దెబ్బ కొట్టేస్తామనేలాగా వాళ్ళు చేశారండి. అమెరికా ఇరాన్ ని దెబ్బ కొట్టి చైనాని పడగొట్టాలని చూస్తే కంప్లీట్ గా అమెరికాకే మొదటికే మోసం అయ్యేలాగా పరిస్థితులు మార్చింది ఇరాన్. సో ఇక్కడ ట్రంప్ గారు ప్లాన్ ఫెయిల్ అవడం గానీ, లేదు అంటే ఇలాగ ఇరాన్ వాళ్ళు రియాక్ట్ అవుతారు అనుకోలేదని చెప్పడం గానీ, ఇప్పుడు జాయ్ కెంట్ గారు రిజైన్ చేయడం గానీ ఖచ్చితంగా అమెరికా గవర్నమెంట్ లో ఇప్పుడు క్రాక్స్ వచ్చాయా అని చెప్పి అర్థమవుతుంది విషయం అందరికి. ఇరాన్ దగ్గర నుంచి థ్రెట్ లేకపోయినా యుద్ధం చేస్తున్నారనే మాట ఈయన కామెంట్ చేయడం ఖచ్చితంగా ఫర్దర్ గా చాలా ప్రెషర్ అమెరికా మీద పెరగబోతోంది. మేబీ దీని వల్ల కూడా ఫర్దర్ గా యుద్ధం తగ్గడానికి అవకాశాలు రావచ్చు. ఇప్పటికే ఇజ్రాయెల్ కి అమెరికా కొన్ని విషయాల్లో వార్నింగ్స్ ఇవ్వడం, అలాగే జేడీ వ్యాన్స్ గారు ట్రంప్ గారికి కంప్లీట్ గా కొంతవరకు మద్దతు తెలపకపోవడం, అలాగే ఇప్పుడు ఇంటర్నల్ గా ఇలాంటి వాళ్ళు రిజైన్ చేస్తున్న కామెంట్స్, ఇవన్నీ కూడా ఒక్క విషయాన్ని చాలా క్లియర్ గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయండి. ఏంటి, మార్కెట్లు పెరగడానికి అవకాశం వస్తుందా అంటే యుద్ధం ఒక కొలిక్కి వచ్చిందా అనేలాగా మనకి మాటలు వినిపిస్తున్నాయి. అయితే ఇక మనం మాట్లాడుకోవాల్సిన సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఇంతవరకు స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ మనకి కాస్త ఇబ్బంది పెట్టిన విషయమే. కానీ ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రపంచం అంతా ఒక ఆల్టర్నేట్ రూట్ లో షిప్పింగ్ అయితే చేస్తుందండి. అదే రెడ్ సీ దారి. ఇప్పుడు ఆ రెడ్ సీలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కూడా ఇరాన్ దెబ్బ కొట్టేలాగా కనిపిస్తుంది, క్లియర్ గా వార్నింగ్స్ ఇస్తుంది. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటి అంటే, ఇరాన్ ఆ రెడ్ సీకి సంబంధించి దాడులు చేస్తామని, అక్కడ యుఎస్ కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఖచ్చితంగా అటాక్ చేస్తామని ఎందుకు కామెంట్స్ చేస్తుంది అనేది చాలా పెద్ద ప్రశ్న అండి. ఇరాన్ వాళ్ళ దగ్గర కంట్రోల్లో ఉన్న ఈ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ నే కాదండి, అవసరమైతే అమెరికా ఇబ్బంది వాళ్ళని ఇంకా కంటిన్యూస్ గా చేస్తే అమెరికా తాలూకా ఆస్తులు ఎక్కడున్నా, అది రెడ్ సీ అయినా కూడా మేము దాడులు చేస్తాము అని చెప్తున్నాయి. ఇప్పటికే స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ దగ్గర ఆల్మోస్ట్ బిజినెస్ చాలా తగ్గిపోయిందండి. ఇప్పుడు రెడ్ సీ దగ్గర కూడా తగ్గిపోతే అమెరికా మీద ప్రెషర్ ఇంకా ఎక్కువ చేయొచ్చు. ఇదే ఇరాన్ తాలూకా ప్రధాన అస్త్రం. సో ఇక్కడ ఇరాన్ క్లియర్ గా వాళ్ళ ప్లాన్ ని సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేస్తుంది అనిపిస్తుంది. ఆయిల్ రూట్స్ ని కనుక ఆపేస్తే అమెరికాకి సగం బలం తగ్గిపోయినట్టే ప్రపంచంలో. ఎలాగా అమెరికా మీద గెలవలేం కనుక అమెరికాని ఇబ్బంది పెట్టి ప్రపంచ వ్యాప్తంగా కాస్త ప్రెషర్ తీసుకురావడానికి ఇరాన్ సక్సెస్ఫుల్ అయిందని చెప్పొచ్చు ఈ విషయంలో. ఇప్పుడు ఇరాన్ కనుక నిజంగా ఈ వార్నింగ్ ఇచ్చినట్టు రెడ్ సీలో కూడా అటాక్లు స్టార్ట్ చేసింది అంటే ప్రపంచ వ్యాప్తంగా ఆల్మోస్ట్ ఆయిల్ రూట్స్ అన్ని క్లోజ్ అయిపోయినట్టే. ఇక ఆఫ్రికా మించి వాటి మించి తిరుగుదామంటే ప్రపంచం అంత ఈజీగా నడిచేలా పరిస్థితి కనిపించట్లేదు. దీనివల్ల ఎకానమిక్ గా, లేదు అంటే గ్రోత్ పరంగా ఏ విధంగా చూసుకున్నా ప్రపంచం కాస్త ఇబ్బంది పడుతుందండి. అమెరికా దీన్ని సపోర్ట్ చేయలేదు. అందువల్ల ఖచ్చితంగా
కాస్త వెనక్కి తగ్గేలా కనిపిస్తోంది. సో నిన్నటి వరకు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఒక్కటే భయంగా ఉన్నదనుకున్నాం. ఇప్పుడు రెడ్ సీ కూడా దానికి చేరితే ఇక మళ్ళీ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఎక్కువైపోయినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక ఈ టైంలో మన ఇండియాకున్న ఒక గుడ్ న్యూస్ ఉందండి. ఏంటి అంటే అదేంటంటే రష్యా నుంచి చైనాకి వెళ్లాల్సిన ఒక ట్యాంకర్ మన ఇండియాకి అయితే రిటర్న్ వస్తుంది. సో ఇప్పుడు రష్యా ట్యాంకర్ మన ఇండియాకి వస్తుంది కనుక ఇది గుడ్ న్యూస్ అన్నాం కనుక మార్కెట్లు పాజిటివ్ గా ఉన్నాయని అనుకోవద్దండి. యాక్చువల్ గా మనకి మిడిల్ ఈస్ట్ నుంచి రావాల్సిన ఆయిల్స్ ని రీప్లేస్మెంట్ చేయడానికి అటు అమెరికా అవ్వచ్చు, ఇటు రష్యా అవ్వచ్చు, ఈవెన్ చైనా కూడా ఒప్పుకోక తప్పట్లేదు దీనికోసం. అయితే ఇక్కడ మనకి రష్యన్ ట్యాంకర్స్ ఇండియాకి తిరిగి వెనక్కి ఎందుకు వస్తున్నాయి అనేది అతిపెద్ద ప్రశ్న అండి. మీరు గమనిస్తే మనం గాని చైనా గాని రష్యాకి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బయర్స్ అండి. అయితే ఇప్పుడు చైనాకి వెళ్లాల్సిన వాటిల్లో వస్తున్న ఈ ఇబ్బందుల వల్ల ఎస్పెషల్లీ ఇండియాకి రష్యన్ ఆయిల్ కొనడానికి చాలా ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఇప్పుడు. మనం చాలా అగ్రెసివ్ గా కొంటున్నామండి. ఎస్పెషల్లీ మన ఇండియన్ గవర్నమెంట్ ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలైతే ముందు చూపునైతే చూపిస్తున్నాయి. అందువల్ల ఒకవేళ చైనాకి వెళ్లాల్సిన షిప్పుల్లో ఏ మాత్రం ఇబ్బంది ఉన్నా ఏ ప్రాబ్లం లేకుండా రష్యా ఇండియాకి పంపించడానికి చూస్తోంది. అందువల్లే ఈ షిప్స్ అన్ని మన ఇండియాకి వస్తున్నాయి. దీనివల్ల ఇండియాకి చాలా పెద్ద ఉపయోగం వచ్చేస్తుంది. ఉన్న ప్రాబ్లం పోతుందని చెప్పడానికి అవకాశం లేదు. సో ఖచ్చితంగా మన ఇండియా వాళ్ళు ఎనర్జీ సెక్యూరిటీని చాలా ప్రయారిటీగా తీసుకొని ఇండియాకి అయితే ఆయిల్స్ రప్పిస్తున్నారండి. అండ్ ఇంకో విషయం తెలుసా అండి, చైనాకి వెళ్లాల్సిన 7 షిప్స్ ని వెనక్కి అయితే తెప్పిస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నది 2-3 రోజుల్లో రావచ్చు. ఆ తర్వాత ఇంకా కూడా వస్తాయండి, మేము ముందుగానే చెప్తున్నా. సో ఇప్పటికైతే క్రూడ్ ఆయిల్ దగ్గరగా $100 దగ్గర అటు ఇటు ఉన్నదండి కాస్త. సో ఈ టైంలో మార్కెట్లో ఫ్లక్చువేషన్స్ కాస్త తగ్గితే ఖచ్చితంగా బల్క్ గా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలా మంది అవకాశాలు చూస్తున్నారండి. అయితే రిటైల్ ఇన్వెస్టర్లుగా మనం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా అంటే నేను చెప్పే 3 పాయింట్స్ కాస్త జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్, ఇజ్రాయెల్ కి, ఇరాన్ కి, అమెరికాకి మధ్యలో యుద్ధం ఇంకా ఎక్కువైనా పర్వాలేదండి. క్రూడ్ ఆయిల్ పెరగకుండా ఉంటే మనకి మార్కెట్లు స్టెబిలైజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేంటండి, యుద్ధం జరిగితే క్రూడ్ పెరిగిపోతుంది కదా అని మీరు అడగచ్చు. ఇక్కడ యుద్ధం అనేది 2 విధాలుగా జరుగుతుంది. ఒకటి, ఇరాన్ తరపున ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ధ్వంసం చేద్దామని చూస్తుంటే, మరోపక్క అమెరికా నుంచి, ఇజ్రాయెల్ నుంచి టార్గెటెడ్ అటాక్స్ మాత్రమే జరుగుతున్నాయండి. టాప్ లీడర్స్ ని మాత్రమే తీసేస్తున్నారు. సో ఈ విధంగా టాప్ లీడర్స్ ని తీసుకుంటూ వెళ్తూ యుద్ధం కొనసాగితే అది ఆయిల్ ప్రైసెస్ మీద అంత ఇంపాక్ట్ చూపించకపోవచ్చు. బట్ ఇక మీదట ఆయిల్ ప్రైసెస్ ని ఇంపాక్ట్ చేసేది ఇరాన్ వాళ్ళ దాడులు. సో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కనుక ఇక్కడి నుంచి పెరగకపోతే నిజంగానే మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయడానికి మార్కెట్ లో ఇదొక అవకాశం కింద చూడొచ్చు. ఎందుకంటే ఇప్పటికే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్స్ ఇండెక్స్ అన్ని కూడా చాలా బాగా కరెక్ట్ అయ్యాయి. స్టాక్స్ అయితే 50, 60, 70, ఈవెన్ కొన్ని స్టాక్స్ 80% పడిపోయి కొన్ని అట్రాక్టివ్ గా కూడా కనిపిస్తున్నాయి. అయితే ఓకే, ఇన్వెస్ట్మెంట్ చేయమన్నాం కదా అని చెప్పి బల్క్ ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దండి. స్టాగర్డ్ గా స్టేజెస్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ కరెక్షన్ వచ్చి అట్రాక్టివ్ గా కనిపిస్తున్న గ్లోబల్ గా ఉన్న అన్సర్టెనిటీ ఇంకా మార్కెట్ నుంచి పోలేదండి. ఇది పోవాలి అంటే మార్కెట్లు 25,000 మీదన క్లోజ్ అయితే మనకి అవకాశాలు ఇంకా పుష్కలంగా రావచ్చు. సో ఇటువంటి టైముల్లో ఆపర్చునిటీ మిస్ అవ్వకుండా ఉండడానికి ఎవరైనా కాస్త ఇండెక్స్ లెవెల్స్ లో, అది కూడా 3 to 4 years ఆర్ 5 years లాంగ్ టర్మ్ హారిజన్ లో కాస్త ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మార్కెట్ లో పరిస్థితులు చక్కబడడానికి ఎంత అవకాశం ఉందో ఫర్దర్ గా మార్కెట్ ని ఇబ్బంది పెట్టడానికి చాలా అంశాలు అయితే ఉన్నాయండి. వాటి గురించి కూడా ఒక్కసారి మనం తెలుసుకోవాలి. సో వీటిల్లో ఉన్న ప్రధాన అంశం ఏంటి అంటే చైనా అండి. ఇప్పుడు చైనా తెర వెనుక ప్రశాంతంగా కొన్ని కదలికలు అయితే చేస్తుంది. ఎస్పెషల్లీ తైవాన్ విషయంలో వీళ్ళు చేస్తున్న అనౌన్స్మెంట్స్ చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మీకు తెలుసా అండి, తైవాన్ అమెరికాకి అయితే రిక్వెస్ట్ చేస్తుంది, చైనా మమ్మల్ని ఆక్యుపై చేసేలాగా ఉంది, కాస్త హెల్ప్ చేయండి అని. అమెరికా వాళ్ళు ఎప్పుడు ముందుంటారు కదండి ఇలాంటి వాటిల్లో వేలు పెట్టడానికి. వాళ్ళ తాలూకా బేస్ నుంచి కాస్త విమానాలని పెట్టి తెచ్చిపెట్టారు అక్కడ. ఇప్పుడు తైవాన్ కనుక కట్టడి చేస్తే చైనా తాలూకా ప్రాతినిధ్యం తగ్గిపోతుందండి ప్రపంచవ్యాప్తంగా. ఎందుకంటే తైవాన్ సెమీ కండక్టర్స్ విషయంలో రారాజు. అయితే దాన్ని తగ్గించడానికి చైనా వాళ్ళు సొంతంగా ఎంత తయారు చేస్తున్నా తైవాన్ లేకపోతే చైనా కూడా ఇబ్బందే. సో ఇప్పుడు తైవాన్ ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడానికి, వాళ్ళకి అనుగుణంగా మార్చడానికి తైవాన్ కి ఇప్పుడున్న ఎనర్జీ క్రైసిస్ ని చైనా హెల్ప్ చేస్తాము అని చెప్తోంది. దీంట్లో భాగంగా రీయూనిఫికేషన్ చేద్దాము పరిస్థితుల్ని అని చెప్పి మాట్లాడుతోందండి. ఒకవేళ ఇదే కనుక జరిగితే మార్కెట్లు 2 రకాలుగా రియాక్ట్ అవుతాయండి. ఫస్ట్, ఇప్పటికే తైవాన్ లో ఉన్న పెద్ద పెద్ద సైంటిస్టులు గాని చాలా మందిని అమెరికా వేరుగా తీసుకెళ్లిపోయిందండి. ఒకవేళ చైనా కనుక తైవాన్ మీద దాడి చేసి ఏమైనా ఇబ్బంది పెడితే అమెరికాకి ఇంకొక ఛాన్స్ వస్తుంది చైనా ఇబ్బంది పెట్టడానికి. సో దీన్ని దృష్టిలో ఉంచుకునే చైనా చాలా జాగ్రత్తగా పావులు కదుపుతోంది. మొనగాడికి మొనగాడు అన్నట్టు ఒకళ్ళని మించి ఒకళ్ళు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పావులు కదుపుతున్నారండి.
ఇప్పుడు తైవాన్ విషయంలో ఏమాత్రం అనిశ్చితులు వస్తే మాత్రం ఇమ్మీడియట్ గా ప్రపంచం ఇబ్బంది పడుతుంది. ఆ తర్వాత లాంగ్ టర్మ్ లో ఇబ్బంది పడేది చైనా. సో ఈ విషయంలో చైనా ఇబ్బంది పడితే గ్లోబల్ మార్కెట్లు మళ్ళీ ఇబ్బంది పడతాయండి. ఇది ఇవాల్టికి పెద్ద ఇంపాక్ట్ లేకపోవచ్చు, బట్ ఖచ్చితంగా మార్కెట్లు దీన్ని పట్టించుకుంటాయండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ తైవాన్ విషయం మళ్ళీ తెర మీదకు వస్తుంది అని చెప్పడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా అండి? ఇప్పుడు చైనా వాళ్ళు ఇస్తున్న ఈ ఆఫర్ ని అప్పుడే తైవాన్ వాళ్ళు రిజెక్ట్ చేశారు ఆల్రెడీ. అండ్ ఇప్పుడు అమెరికా కాన్సన్ట్రేషన్ అంతా ఇటు ఇరాన్ మీద లేదు అంటే గల్ఫ్ దేశాల మీద పెడుతోంది. ఈ టైంలో చాలా తెలివిగా తైవాన్ ఆక్యుపై చేయొచ్చు అనే వాదన వినిపిస్తుందండి. కానీ అమెరికా ముందుగానే తైవాన్ ని చాలా సురక్షితంగా ఉంచడానికి ప్రయత్నాలు చేస్తోంది. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, అమెరికా ఇప్పుడు ఇబ్బంది పడుతోంది అంటే కేవలం గల్ఫ్ దేశాల్లో ఉన్న వాళ్ళ తాలూకా అసెట్స్ మాత్రమే కోల్పోయిందండి. అమెరికాలోని మిగిలిన దేశాల్లో ఉన్న అసెట్స్ ఇంకా అలాగే ఉన్నాయి. కావాలంటే వాటితో చాలా ఇంకా ఎక్కువ రోజులు యుద్ధం చేయగలదు అమెరికా. సో ఈ విషయం కంపల్సరిగా ఇంకా ప్రొలాంగ్ అవుతుందండి. అవుతున్న కొద్దీ మార్కెట్ లో టెన్షన్స్ క్రియేట్ అవ్వచ్చు. సో ఇప్పుడు తెలిసింది కదా మార్కెట్ లో ఉన్న ఫర్దర్ ఇబ్బందులు అయితే ఒకటి క్రూడ్ ఆయిల్, రెడ్ సీ లేదు అంటే తైవాన్ సంబంధించి ఇష్యూస్ ఇవి కనుక సాల్వ్ అయితే మన మార్కెట్ లో పెట్టుబడి పెట్టడానికి ఇది చాలా మంచి టైం అండి. అండ్ కొన్ని కారణాలు చెప్తాను, వన్ బై వన్ ఒకటి నోట్ చేసుకోండి కావాలంటే. ఫస్ట్ కారణం అండి, మన ఇండియాలో ఎఫ్ఐ తాలూకా షార్ట్ కవరింగ్ అనేది క్లియర్ గా కనిపిస్తోంది. అండ్ బయింగ్ ప్రెషర్ కూడా పెరుగుతుందండి. షార్ట్స్ ని అన్వైండ్ చేస్తున్నారు. వాల్యుయేషన్స్ పరంగా చూసుకున్న గ్రోత్ సపోర్ట్ చేస్తుంది మనకి, ఎస్పెషల్లీ లాంగ్ టర్మ్ యావరేజెస్. ఎర్నింగ్స్ గ్రోత్ అయితే FY27 కి 15-17% ఉంటుంది అంటున్నారు. సో లాంగ్ టర్మ్ ఆర్డర్ బుక్ అయితే బాగుందండి. ఎస్పెషల్లీ గవర్నమెంట్ తలక క్యాపెక్స్ పుష్ మళ్ళీ పెరిగిందండి కొన్ని సెక్టార్స్ లో. క్రెడిట్ సైకిల్ ఇంప్రూవ్ అయింది, నిన్న మనం మాట్లాడుకున్నాం. ఇన్వెస్ట్మెంట్స్ యాక్టివిటీ కూడా ఫర్దర్ గా పికప్ అవుతుంది. వారు ఏమాత్రం తగ్గిన బ్యాంకింగ్ అవ్వచ్చు, ఫినాన్షియల్స్ అవ్వచ్చు, ఒకవేళ క్రూడ్ ఆయిల్ కనుక ఈ యుద్ధం కారణంగా కాస్త ఇబ్బంది పెట్టి తర్వాత ఏమాత్రం కూల్ ఆఫ్ అయినా మళ్ళీ వడ్డీ రేట్లు తగ్గుతాయండి. క్యాపిటల్ గూడ్స్ ఇవన్నీ కూడా మనకి స్ట్రెంగ్త్ ని ప్రొవైడ్ చేసే సెక్టార్లు. ఇక టెక్నికల్ గా మార్కెట్లు 25,000 మార్క్ మీద ఉంటే చాలండి, సెంటిమెంట్ చాలా ఈజీగా ఇంప్రూవ్ అవడానికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాకపోతే మార్కెట్లు 25,000 మీదకి వెళ్లే వరకు మనం కాస్త జాగ్రత్తగానే ఉండాలి. ఈ పాయింట్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో క్రూడ్ $100 దగ్గరగా ఉండాలి, నిఫ్టీ 25,000 మీదకు వెళ్ళాలి. ఒకవేళ ఈ యుద్ధాలు జరిగిన రెజీమ్ చేంజ్ అయ్యేలాగా లేదు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇబ్బంది పడకుండా ఉండేలాగా లిమిట్ అవ్వగలిగితే మార్కెట్లక ఈ యుద్ధాన్ని పట్టించుకోవడం మానేసి పెరగడానికి అవకాశాలు అయితే చూపిస్తాయండి. అయితే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి నేను చెప్తాను చూడండి. ఇలాంటి టైముల్లో మార్కెట్ లో పాజిటివ్ న్యూస్ వచ్చినప్పుడు మార్కెట్లు ఫస్ట్ మైల్డ్ గానే రియాక్ట్ అవుతాయండి, పెద్దగా రియాక్షన్ కనపడదు. కానీ ఏ చిన్న నెగటివ్ న్యూస్ వచ్చినా ఫాల్స్ మాత్రం చాలా స్టీప్ గా ఉంటాయి. సో అందువల్ల మార్కెట్లు 25,000 మీదన సస్టైన్ అవ్వనంత వరకు కూడా మార్కెట్ లో మనం చూసేది కేవలం షార్ట్ కవరింగ్ మాత్రమే. బెటర్ వాల్యుయేషన్స్ లో ఉన్న స్టాక్స్ లో ఎస్పెషల్లీ ఇండెక్స్ లెవెల్స్ లో మనకి బయింగ్ జరుగుతోంది కనుక క్రూడ్ కనుక ఇదే $100 దగ్గర కాస్త ప్రశాంతంగా ఉండగలిగితే చాలండి, మార్కెట్ లో ఇంకాస్త రికవరీ మనం చూడొచ్చు. ఈ పాయింట్ ని కొంచెం జాగ్రత్తగా పరిశీలించండి. సో ఇంతవరకు మనం ఈ యుద్ధాలని లేదు అంటే క్రూడ్ ఆయిల్ అని లేదు అంటే ఇలాంటి విషయాల గురించి కాన్సన్ట్రేషన్ చేస్తాం. బట్ ఈ యుద్ధాల కన్నా ముందు మార్కెట్ లో ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మన మార్కెట్ నెగిటివ్ ఉండడం కారణమైందండి, అదే ఏఐ. ఇప్పుడు ఈ ఏఐ వల్ల మన ఇండియన్ ఐటీ సెక్టర్ కి పెద్దగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అని చెప్పి సిఎల్ఎస్ఏ వాళ్ళు క్లియర్ గా చెప్పడంతో ఐటీ సెక్టార్ కూడా పెరిగింది. ఇక్కడ వీళ్ళు చెప్తున్న మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటో తెలుసా అండి? ఐటీ సెక్టార్ లో అందరూ భయపడినట్టు ఈ ఏఐ వల్ల అంటే క్లౌడ్ వల్ల కానీ లేదంటే చాట్ జీపీటీ వల్ల కానీ పెద్ద పెద్ద కంపెనీస్ కి ఆర్డర్స్ క్యాన్సిలేషన్ అయిపోతాయని లేదు అంటే క్యాన్సిల్ అయిపోతున్నాయని వస్తున్న న్యూస్ లో పెద్దగా బలం లేదని అండ్ ఆర్డర్స్ క్యాన్సిల్ అవుతున్నట్టు ఎక్కడ ఆధారాలు కనిపించట్లేదని వీళ్ళు కామెంట్ చేస్తున్నారండి. సో ఈ విధంగా ఖచ్చితమైన పాయింట్ తో వీళ్ళు వాళ్ళ కామెంట్ చేయడం మార్కెట్ లో మనం కాస్త పాజిటివిటీ చూసాం. అయితే ఈ పాజిటివిటీ ఎంత వరకు నిలబడుతుంది అనేది మనం ఒకసారి మాట్లాడుకోవాలి. మీరు గమనిస్తే ఐటీ సెక్టర్ లో లే ఆఫ్లు పెరుగుతున్నాయి. చాలా కంపెనీస్ మనకు అప్పుడే లే ఆఫ్స్ అనౌన్స్ చేశాయండి. కొన్ని కంపెనీస్ ఇంకా చేస్తాయి అని చెప్తున్నారు. ఎక్స్పర్ట్స్ కూడా ఉద్యోగాలు తగ్గుతాయి, వైట్ కలర్ జాబ్స్ ఇబ్బంది పడతారు అని చెప్తున్నారు స్కిల్స్ కనుక పెంచుకోకపోతే. మరి ఈ టైంలో నిన్నటి వరకు ఎక్కడికి వెళ్ళిపోయిందండి ఈ సంస్థ? లేదు ఫర్దర్ గా ఇంకేమైనా ప్రమాదం వస్తుందా? రిటైల్ ఇన్వెస్టర్ని ముంచేయడానికి ఇలాంటి స్టేట్మెంట్లు వస్తున్నాయా? ఒక్కసారి మనం ఆలోచించాలి. మీరు గమనిస్తే రీసెంట్ టైమ్స్ లో ఐటీ సెక్టార్ కి సంబంధించి చాలా పెద్ద పెద్ద బ్రోకరేజ్ సంస్థలు అవ్వచ్చు, మ్యూచువల్ ఫండ్ సంస్థలు అవ్వచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేసేయండి. ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఈ ఏఐ గురించి న్యూస్ రావడం, క్లౌడ్ రావడం మార్కెట్ లో ఒక్కసారి ఫాల్ అయితే కనబడింది. సో ఈ టైంలో మనం దేన్ని పాజిటివ్ గా తీసుకోవాలి అంటే ఒక్కటి చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. ఇది ఒక ఐటీ సెక్టార్ కే కాదండి, కంప్లీట్ గా ఏ స్టాక్ అయినా ఏ సెక్టార్ కైనా మనం దీన్ని అప్లై చేయొచ్చు.
మార్కెట్లు పడుతున్న టైంలో ఏ స్టాక్స్ లో అయితే ప్రమోటర్లు వాటాలు కొంటూ ఉంటారో అటువంటి స్టాక్స్, సెక్టర్స్ పక్కన పెట్టండి, డైరెక్ట్ గా స్టాక్స్ గురించి మనం మాట్లాడొచ్చు. అటువంటి స్టాక్స్ లో మనకి ఖచ్చితంగా ఫర్దర్ గా గ్రోత్ కనిపిస్తుందండి. ఇలాగ మార్కెట్లు పడిపోతూ ఫ్యూచర్ ఏమవుతుందో అనుకున్న భయాలున్న సందర్భంలోనే ప్రమోటర్లు వాళ్ళ తాలూకా వాటాలు పెంచుకుంటున్నారు అంటే ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేది తొందరలో తగ్గుతుందనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి మాట్లాడదామండి. ఫస్ట్ వారి ఎనర్జీస్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఇంట్రాడే సెషన్స్ లో 10% వరకు పెరుగుతుండడం గమనించాం. రీసెంట్ టైమ్స్ లో సోలార్ సెక్టార్ స్టాక్స్ కాస్త బాగా పర్ఫార్మ్ చేస్తున్నాయండి. ఎస్పెషల్లీ వారి ఎనర్జీస్ రీసెంట్ 52 వీక్ లోస్ నుంచి 70% వరకు మనకు పర్ఫార్మ్ చేసిందండి. అండ్ ఇవాళ 10% వరకు పెరగడం గల కారణాలు ఏంటి అంటే రాజస్థాన్ రాయల్స్ కి ఐపీఎల్ లో టైటిల్ స్పాన్సర్ గా అయితే వీళ్ళు సెలెక్ట్ అయ్యారండి. మేబీ ఈ న్యూస్ కొంత బజ్ క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనం జేబీఎం ఆటో గురించి మాట్లాడుకోవాలండి. రీసెంట్ టైమ్స్ లో ఈ స్టాక్ చాలా బాగా కింద పడింది. ఇవాళ ఈ స్టాక్ లో 15% అబోవ్ మనం మొమెంటం అయితే చూసామండి. ఇవాళ వచ్చిన మొమెంటం ని బేస్ చేసుకుని చాలా మంది దీని మీద ట్రేడింగ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ పర్వాలేదండి. వాల్యుయేషన్స్ చాలా ఎక్కువ అండ్ టెక్నికల్ గా కూడా కాస్త డల్ గా ఉంది. ఫేక్ బ్రేక్అవుట్స్, ఫేక్ షేక్అవుట్స్ ఇలాంటి సందర్భాల్లో మనకి కనిపించడానికి అవకాశం ఉంటుందండి. ఈ స్టాక్ పెరగాలని ఆశిద్దాం. బట్ ఇవాళ 15% పెరిగిన దానికి ప్రాపర్ కారణం మనకు తెలిసి ఫర్దర్ గా స్టాక్ పెరగడానికి మంచి రెసిస్టెన్స్ లెవెల్స్ దాటితేనే దీన్ని గమనించాలి. నెక్స్ట్ మనం ఒలెక్ట్రా గ్రీన్ టెక్ గురించి మాట్లాడుకోవాలి. సేమ్ జేబీఎం ఆటో లాగే ఒలెక్ట్రా గ్రీన్ టెక్ కూడా ఈ రెండు స్టాక్స్ లో ఇవాళ సడన్ గా చాలా మంచి మొమెంటం అయితే చూసామండి. బట్ ఓవరాల్ ట్రెండ్ అయితే కంప్లీట్ గా నెగటివ్ గా ఉంది. చాలా మంది రోజు పెరిగే స్టాక్స్ ని చూసి వాటిలో ట్రేడింగ్ చేయడానికి ట్రై చేస్తున్నారండి. కామెంట్ సెక్షన్ లో మీరు అడుగుతున్న దాన్ని బట్టి నాకు అర్థమవుతోంది. వీటిల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న యుద్ధాల కారణంగా ఇలాంటి స్టాక్స్ ఏమైనా పెరగడానికి ప్రయత్నం వస్తే వాటిని మనం కొట్టిపారేయకూడదండి. బట్ ఇమీడియట్ గా రివర్సల్స్ వచ్చాయని చెప్పి మనం డిసైడ్ అయిపోయి వాటిల్లో బయింగ్ ఆపర్చునిటీ కోసం చూడొద్దు. కొన్ని రోజులు కాస్త జాగ్రత్తగా ఓపిక పట్టండి. టెక్నికల్ గా చార్ట్స్ లో మనకి టర్న్ అరౌండ్స్ కనిపిస్తే అప్పుడు వీటి గురించి కాన్సన్ట్రేట్ చేద్దాం. నెక్స్ట్ మనం అరబిందో ఫార్మా గురించి మాట్లాడుకోవాలండి. అరబిందో ఫార్మా వాళ్ళకి యూఎస్ఎఫ్డిఏ దగ్గర నుంచి ఫార్మ్ 483 లో 9 అబ్జర్వేషన్స్ వచ్చాయండి వీళ్ళకి రాజస్థాన్ ప్లాంట్ లో. జనరల్ గా మార్కెట్ లో నెగటివిటీ ఉన్నప్పుడు ఇలాంటి న్యూస్ మరి కాస్త ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుందండి. దీని మీద కంపెనీ ఎలాంటి రెస్పాన్స్ ఇస్తుంది, లేదు వాటిని అడ్రస్ చేయడానికి కంపెనీ మేనేజ్మెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో న్యూస్ లో కనుక తొందరగా అప్డేట్ రాకపోతే ఇది కూడా మనకి కాస్త ఇబ్బంది పెట్టచ్చు. నెక్స్ట్ మనం వరుణ్ బెవరేజెస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ తలక సౌత్ ఆఫ్రికన్ సబ్సిడరీ అయిన బ్యావ్కో వాళ్ళు క్రిక్లే డైరీ అని చెప్పి ఒక కంపెనీలో 100% వాటాలని అక్వైర్ చేస్తున్నారండి 130 కోట్లకి. సో దీని వల్ల వరుణ్ బెవరేజెస్ తలక పోర్ట్ఫోలియో డైవర్స్ అవుతోంది. వీళ్ళ తలక ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోలో ఇప్పుడు కొత్తగా వాల్యూ యాడెడ్ డైరీ ప్రొడక్ట్స్, జ్యూస్ బేస్డ్ డ్రింక్స్ కూడా రాబోతున్నాయండి. అయితే మన ఇండియాలో ఎంతవరకు దీని తలక ప్రభావం ఉంటుందో నేను చెప్పలేను, కానీ ప్రస్తుతానికి ఓవరాల్ గా సౌత్ ఆఫ్రికా బిజినెస్ లో కొంత డైవర్సిఫికేషన్ జరగడానికి అవకాశం కనిపిస్తోంది. అయితే వరుణ్ బెవరేజెస్ తలక స్టాక్ రీసెంట్ టైమ్స్ లో ఎలా పర్ఫార్మ్ చేస్తుందో గమనించండి. కమింగ్ వచ్చేది వేసవకాలం కనుక ఈ స్టాక్ మళ్ళీ ఫోకస్ లోకి వస్తుందండి, నేను ముందుగానే చెప్తున్నా. నెక్స్ట్ మనం గోద్రేజ్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళు బెంగళూరులో వైట్ ఫీల్డ్ లో 20 ఎకరాల ల్యాండ్ పార్సెల్ అయితే అక్వైర్ చేయడం జరిగిందండి. దీంట్లో భాగంగా ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ అయితే వీళ్ళు డెవలప్ చేస్తారట. దీనికోసం ఎస్టిమేటెడ్ రెవెన్యూ పొటెన్షియలే 1350 కోట్లు ఉందని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. అయితే గోద్రేజ్ ప్రాపర్టీస్ ఒక్కటే కాదండి, కంప్లీట్ గా రియల్ ఎస్టేట్ సెక్టార్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన టైం వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఐటీ సెక్టార్ లో స్టాక్స్ కనుక మళ్ళీ పెరిగితే, లేదు ఏఐకి సంబంధించి ఉద్యోగాలు పోవు అని చెప్పి మనం స్టేట్మెంట్ స్టార్టింగ్ లో చూసాం కదా, అలాంటి వాటి వల్ల సెంటిమెంట్ ఏమైనా రికవరీ అయితే ఐటీ సెక్టర్ ఒకటే కాదండి, వాటితో పాటు ఈ రియల్ ఎస్టేట్ స్టాక్స్ కూడా పెరగడానికి అవకాశం కనిపిస్తుంది. కానీ ఈ స్టేట్మెంట్ ని బేస్ చేసుకుని బ్లైండ్ గా బై చేయడానికి అవకాశం లేదండి. ఎందుకంటే మార్కెట్ లో వస్తున్న న్యూస్ మనం చెప్పుకున్నట్టు కొన్ని సార్లు మనల్ని ట్రాప్ చేయడానికి కూడా రావచ్చు, కాస్త గమనించండి. నెక్స్ట్ మనం కిమ్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఈ కంపెనీ వాళ్ళు 1500 కోట్ల ఫండ్ రైజింగ్ కి ప్లాన్ అయితే చేస్తున్నారండి. ఓవరాల్ గా వీళ్ళకున్న 2800 కోట్ల అప్పుల్ని తీర్చుకునే ప్రక్రియలో ఈ ఫండ్ రైజింగ్ చేస్తున్నాము అని చెప్తున్నారు. దీంతో పాటు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ కోసం కూడా వీటిని ఉపయోగిస్తారట. అయితే ఈ కంపెనీలకి ఎండి గారు భాస్కర్ రావు గారు చేస్తున్న ఒక కామెంట్ అయితే ఇంట్రెస్టింగ్ గా ఉందండి. వీళ్ళు ఏంటంటే ఫర్దర్ గా Q4 లో బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారట. హైయర్ ఆక్యుపెన్సీ గానీ రెవెన్యూ గానీ పెర్ బెడ్ విషయంలో వీళ్ళకి ఇంప్రూవ్ అవుతుంది అని చెప్తున్నారు. మేబీ ఒకవేళ కమింగ్ రిజల్ట్స్ కనుక బాగా వస్తే ఈ పాయింట్ బేస్ చేసుకుని స్టాక్స్ లో కాస్త బజ్ క్రియేట్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం భారత్ ఎలక్ట్రానిక్స్ గురించి
గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 1000 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు అయితే వచ్చాయండి. దీంట్లో భాగంగా కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్స్, రేడార్ వార్నింగ్ అండ్ జామింగ్ సిస్టమ్స్, ఫైర్ కంట్రోల్ సిస్టమ్స్, హై ఎనర్జీ లేజర్స్, ట్రైన్ సూపర్విజన్ సిస్టమ్స్ ఇలాంటి వాటికి సంబంధించి రిలేటెడ్ సర్వీసెస్ ని వీళ్ళు ప్రొవైడ్ చేయాల్సిందైతే ఉంటుంది. అయితే ఇప్పుడు భారత్ ఎలక్ట్రానిక్స్ గురించి ఒక చిన్న కామెంట్ అయితే నేను చేయబోతున్నానండి. మామూలుగా ఇలాంటి టైముల్లో ఎస్పెషల్లీ వార్స్ జరుగుతున్నప్పుడు లేదు ఖచ్చితంగా డిఫెన్స్ సెక్టార్ కి ఇంపార్టెన్స్ పెరుగుతున్నప్పుడు ఈ స్టాక్స్ అన్ని పెరుగుతాయండి. మనం రీసెంట్ గానే మాట్లాడుకున్నాం, ఇప్పుడున్న టైంలో ఈ స్టాక్స్ పెరగకుండా కాస్త ఫ్లాట్ గా ఎందుకున్నాయి, ఫర్దర్ గా పెరుగుతాయా పెరగవా అని చెప్పి. ఇక్కడ మనం ఏంటి అబ్జర్వ్ చేసుకున్నాం, అన్ని కంపెనీస్ కి కూడా ఆర్డర్ బుక్స్ అయితే బాగా ఉన్నాయండి, ఈవెన్ భారత్ ఎలక్ట్రానిక్స్ కూడా. కానీ ఫర్దర్ గా ఎగ్జిక్యూషన్ మీద మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సిన టైం అండి. మార్కెట్ అందుకే డిఫెన్స్ స్టాక్స్ మీద పెద్దగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నట్టు కనబడట్లేదు. సో అన్ని కంపెనీస్ కి ఆర్డర్స్ ఉన్నాయి, అన్ని కంపెనీస్ చేస్తున్నాము, ఫ్యూచర్ బాగుంటుందని చెప్తున్నాయి. కానీ ఎగ్జిక్యూషన్ ఫర్దర్ గా ఏ విధంగా ఉంటుంది అనేది మనం ట్రాక్ చేయకపోతే డిఫెన్స్ సెక్టార్ స్టాక్స్ లో బ్లైండ్ గా ఉంటే మాత్రం దెబ్బతినేస్తాం. నెక్స్ట్ మనం ఏంజిల్ వన్, కెఫిన్ టెక్నాలజీస్ ఇలాంటి స్టాక్ మార్కెట్ రిలేటెడ్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవన్నీ కూడా ఇవాళ బాగా పెరుగుతున్నాయి. కారణం ఏంటి అంటే మార్కెట్ సెంటిమెంట్ కాస్త ఇంప్రూవ్ అవుతుంది. అలాగే బెంచ్ మార్క్ ఇండైసెస్ లో కూడా మనకి రిబౌండ్ కనిపిస్తుంది గడిచిన 3 రోజులుగా. సో ట్రేడింగ్ వాల్యూమ్స్ అవ్వచ్చు, లేదు అంటే ఇన్వెస్టర్ పార్టిసిపేషన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా పెరుగుతున్నాయండి. సో దీని వల్ల ఫర్దర్ గా రెవెన్యూస్ పెరుగుతాయనే ఆలోచనతో ఈ స్టాక్స్ లో సెంటిమెంట్ అనేది మారుతుందండి, కాస్త గమనించండి. నెక్స్ట్ మనం డి డెవలప్మెంట్ ఇంజనీర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఈ స్టాక్ బాగా కింద పడిందండి. కారణం ఏంటి అంటే మిడిల్ ఈస్ట్ లో వస్తున్న ఈ కాన్ఫ్లిక్ట్స్ కారణంగా ఎస్పెషల్లీ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ దగ్గర గ్లోబల్ షిప్పింగ్ అనేది ఎఫెక్ట్ అవుతుందండి. సో ఇలా లాజిస్టిక్ ఇష్యూస్ ఈ కంపెనీకి అయితే ఇప్పుడు బాగా పెరుగుతున్నాయని చెప్పి వీళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఆర్డర్స్ ఏవి క్యాన్సిలేషన్ అవ్వలేదని చెప్తున్నప్పటికీ కూడా ఈ స్టాక్ లో చాలా నెగటివిటీ అయితే కనిపిస్తుంది. వాళ్ళ ఒక కన్నేసి ఉంచండి. నెక్స్ట్ మనం ఎంసీఎక్స్ మల్టీ కమ్యూనిటీ ఎక్స్చేంజ్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఈ స్టాక్ అయితే కాస్త నెగటివ్ గా ట్రేడ్ అవుతుంది. కారణం ఏంటంటే ఎన్ఎస్సి దగ్గర నుంచి వస్తున్న అఫీషియల్ స్టేట్మెంట్స్ అండి. ఎన్ఎస్సి వాళ్ళు ఫర్దర్ గా ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్ ని అలాగే బ్రెంట్ క్రూడ్ నేచురల్ గ్యాస్ కి సంబంధించి కాంట్రాక్ట్స్ ని తొందరలో లాంచ్ చేస్తాము అని చెప్పి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇప్పటికైతే ఇలాంటి ట్రేడింగ్ అంతా మనం ఎంసీఎక్స్ లో చేస్తున్నామండి. ఇప్పుడు ఎన్ఎస్సి వాళ్ళు కూడా వీళ్ళకి పోటీ రావడం ఏంటంటే ఇవాళ ఈ స్టాక్ నెగటివ్ గా ట్రేడ్ అవుతుంది. ఇక ఇప్పుడు మనం నిఫ్టీ 50 గురించి మాట్లాడుకుందామండి. ఇప్పుడు మీరు స్క్రీన్ కనుక చూస్తే క్లియర్ గా మీకు ఏం అర్థం అవుతుందండి, ఇవాళ మార్కెట్లు పెరిగాయి అని చెప్పుకోవాలా, లేదు ఫైనల్ గా ప్రాఫిట్ బుకింగ్స్ జరిగాయి అని చెప్పుకోవాలా. నా పోర్ట్ఫోలియో అయితే ఇవాళ ఆల్మోస్ట్ 4% వరకు పాజిటివ్ గా పెరిగిందండి. బట్ ఈ ప్రాఫిట్ బుకింగ్స్ వల్ల 2% దగ్గరగా మాత్రమే పెరిగింది. బట్ స్టిల్ మంచి పాజిటివిటీ అయితే కనబడింది. మరి మీ పోర్ట్ఫోలియోస్ ఎలా ఉన్నాయి, ఇవాళ మీ పోర్ట్ఫోలియోస్ లో బాగా పెరిగిన స్టాక్స్ అవి ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఎందుకంటే ఒక్కసారి గ్రాఫ్ ని జాగ్రత్తగా గమనించండి. మార్కెట్ లో ఆల్మోస్ట్ 10 గంటల ప్రాంతం వరకు మనకి కింద పడిపోతాయేమో అనిపించేలా ఉన్నదండి. కానీ అక్కడి నుంచి ఒక్కసారిగా 12 వరకు బాగా పెరిగాయి. ఆ టైంలో మళ్ళీ మనకి కాస్త ఇబ్బందులు అయితే చూసామండి. ఫైనల్ గా ఈ 28,000 లెవెల్ బ్రేక్అవుట్ చేస్తూ పెరిగినట్టు కనబడింది. కానీ ప్రాఫిట్ బుకింగ్స్ చాలా క్లియర్ గా కనిపించాయి. ఇలాంటి సినారియోస్ ని మనం సింపుల్ గా తీసుకోవడానికి అవకాశం అయితే లేదు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానో ఒక్కసారి ఆలోచించండి. మన రూపాయి గరిష్టానికి అయితే వెళ్ళిపోయింది. ₹92.50 దాటి 68 వరకు కూడా వెళ్ళిపోయిందండి. ఎఫ్ఐఐ సెల్లింగ్ కనుక ఇప్పుడు తోడైంది అనుకోండి, ఇప్పటికే మనం ఇంపోర్ట్స్ గోల్డ్ విషయంలో కానీ క్రూడ్ విషయంలో కానీ కాస్త ఇబ్బంది పడుతున్నాం వాటి వల్ల. సో ఈ టైంలో ఏమాత్రం చిన్న నెగిటివ్ పాయింట్ వచ్చినా ఈ ప్రాఫిట్ బుకింగ్ అనేది చాలా ఎక్కువైపోతుంది అనమాట. ఇక డైలీ చార్ట్ లో చూసుకున్నా మనకి క్లియర్ గా స్ట్రెంగ్త్ అయితే కనిపిస్తున్నట్టు అర్థమవుతుందండి. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్స్ అన్ని కూడా మీదనే మనకున్నాయి. ఒక విధంగా మనం ప్రీవియస్ గా చెప్పుకున్న ఈ 23,850 అవ్వచ్చు, లేదు అంటే ఆ మీద ఉన్న 24,000 అవ్వచ్చు, ప్రీవియస్ గా మనం మాట్లాడుకున్న ఈ ట్రెండ్ లైన్ అవ్వచ్చు, ఈ కంప్లీట్ జోన్ ఇదంతా కూడా మనకి నెక్స్ట్ మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ కింద అయితే మనకి కనిపిస్తుందండి. సో ఈ హర్డిల్ ని దాటితేనే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అప్ మూవ్ మనం కంపల్సరీగా చూడడానికి అవకాశం ఉంది అని చెప్పుకోవచ్చు. అంతవరకు కూడా దీన్ని షార్ట్ కవరింగ్ గానే మనం చూడాలండి. సో ఇప్పుడు మార్కెట్ లో అందరికి కావాల్సిన సమాధానం ఏంటంటే రేపు ఎలా ఉండబోతోంది అని చెప్పి. ఇక్కడ మీకు ఒక విషయం అయితే చాలా క్లియర్ గా చెప్తానండి, ఒక్కసారి గమనించండి. ఇవాళ మన గ్రూప్ లో ఏ విధంగా నిఫ్టీ తలక లెవెల్స్ గురించి అప్డేట్స్ టైం టు టైం ఎలాగొచ్చాయో నేను ప్రామిస్ చేసినట్టే ఖచ్చితంగా మీకు టైం కి అయితే అప్డేట్స్ ఇస్తూనే ఉంటానండి. ఈ ఇస్తున్న అప్డేట్స్ మీకు ఉపయోగపడ్డాయా? ఈవెన్ ఒకవేళ మీరు ట్రేడింగ్ చేయకపోయినా కూడా మార్కెట్ లో పరిస్థితులు టైం టు టైం ఎలా మారుతున్నాయి అనేది, ఏ లెవెల్ దగ్గర పరిస్థితులు ఎలా ఉన్నాయనేది మీకు అర్థం అవడానికి అయితే ఉపయోగపడుతుందండి. మేము ట్రేడింగ్ చేయట్లేదు కదా, మాకు అవసరం లేదు అనుకోవద్దు. ఖచ్చితంగా ఒకసారి ఫాలోఅప్ చేయండి. ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా మన ఫ్రీ గ్రూప్ లో టెలిగ్రామ్ లో నేను షేర్ చేస్తూ ఉంటానండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నంబర్ కి మీరు హాయ్ అని మెసేజ్ పెడితే
మీకు రిప్లైలో లింక్ వస్తుంది. ఆ లింక్ ద్వారా మాత్రమే జాయిన్ అవ్వండి. సో ఇక రేపటికి మట్టుకు మాట్లాడాలంటే ఖచ్చితంగా మనం 23,870 అనేది మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్ అండి. ఆర్ వరస్ట్ కేస్ సినారియో 23,800 అనేది మనకి మేజర్ సపోర్ట్ లెవెల్. ఇవాళ గ్రూప్‌లో ఫైనల్‌గా మనం ఇచ్చుకున్న ఒక లెవెల్ అండి. 23,800కి కాన్సంట్రేషన్ అంతా మారబోతోంది. సో రేపు 23,800 మీదన మార్కెట్‌లో ఉంటే పర్వాలేదండి. సో ఇప్పుడు మార్కెట్‌లో అయితే 23,770 దగ్గర క్లోజ్ అయ్యాయి. మరొక 30 పాయింట్లు పెరిగి 23,800 మీదన ఉంటేనే మనకి ట్రేడింగ్ అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుందండి. ఈ మధ్యలో పరిస్థితిలో ఎటువంటి మార్పు వచ్చినా కూడా గ్రూప్‌లో నేను అప్డేట్ చేస్తాను. ఫాలో అప్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన వీడియోస్‌ని మరింత మందికి చేరువయ్యేలాగా మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.